హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్ మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్ టైటిల్ నుంచి మనం యూనిట్ 4కి సంబంధించిన హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ 3 అనే చాప్టర్లో నుంచి మోడల్ 4కి సంబంధించిన ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. సో మరి మోడల్ 4 ఏంటంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎం లాగా ఉంటుంది. అంటే ఎక్స్ పవర్ 1, ఎం అంటే 1 2 3 అండ్ సో. ఒక్కొక్కసారి మనకి పాలినామియల్ ఈక్వేషన్ లాగా ఉండొచ్చు, ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అట్లా. ఒక్కొక్కసారి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా ఉండొచ్చు, ఏ ఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అట్లా. ఓకే, ఎస్. మరి ఈ మెథడ్లో పర్టికులర్ ఇంటిగ్రల్ని కనిపెట్టాలి అంటే 1/f ఆఫ్ డి ఉంటుంది కదా, ఆ 1/f ఆఫ్ డిని మనము ఇట్లా 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -1 ఆర్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -1 ఆర్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ -2 ఆర్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ -2 అట్లా ఈ విధంగా తెచ్చుకోవాలి, 1 వచ్చేలాగా తెచ్చుకోవాలి. ఓకే, సో అయితే చూడండి, ఇక్కడ ఫార్ములా సింపుల్గా చెప్పేస్తాను. ఇక్కడ ప్లస్ ఇంటూ మైనస్ ఇన్ జనరల్గా ఏంటి, మైనస్ ప్లస్ మైనస్ అంటే ఆల్టర్నేటింగ్ సింబల్స్ వస్తాయి. సో 1 మైనస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో ఎక్స్ పవర్ని ఇంకా పెంచుకుంటూ నెక్స్ట్ మైనస్ మైనస్ ప్లస్ కదా. ఈ ఫార్ములాకి ఈ ఫార్ములాకి డిఫరెన్స్ ఏంటంటే అన్ని ప్లస్లు వస్తాయి అనమాట. 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ అండ్ సో. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ ప్లస్ మైనస్ మైనస్ అవుతుంది, ఇది వేరే ఫార్ములా. 1 మైనస్ 2x 2 నుంచి స్టార్ట్ అవుతుంది ప్లస్ 3x స్క్వేర్ మైనస్ 4x క్యూబ్ ప్లస్ 5x పవర్ 4 అట్లా వస్తుంది. సో ఈ ఫార్ములాకి తేడా ఇక్కడ అన్ని ప్లస్లు అనమాట, అంతే. 1 ప్లస్, ఎందుకంటే మైనస్ మైనస్ ప్లస్ లాగా గుర్తుపెట్టుకోండి. 1 ప్లస్ 2x ప్లస్ 3x స్క్వేర్ ప్లస్ 4x క్యూబ్ అట్లా. ఓకేనా, ఎస్. ఇంకొక చిన్న పాయింట్ ఏమంటే మన సెమిస్టర్ 2కి సంబంధించిన డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్కి సంబంధించిన అన్ని చాప్టర్స్ మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. సో అయితే ఇంతకుముందు బ్యాచ్ వాళ్ళకి ఈ ఫస్ట్ సెమిస్టర్లోనే ఉండేది ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే పేపర్. కాబట్టి నేను కొన్ని వీడియోస్కి చెప్తూ వచ్చాను, ఫస్ట్ బీఎస్సీకి సంబంధించిన పేపర్ టైటిల్ నుంచి అని చెప్తున్నా. సో సేమ్ అవే మీకున్న సిలబస్సే, ఇప్పుడు కొత్తగా ఉన్న సిలబస్సే పాత వాళ్ళకు కూడా ఉండేదన్నమాట. ఓకేనా, అయితే మీకు సెమిస్టర్ 2లో ఉంది, ముందు బ్యాచ్ వాళ్ళకి సెమిస్టర్ 1లోనే ఉండేది. ఓకేనా, కాబట్టి ఇదేదో కొత్తగా ఫస్ట్ బీఎస్సీలో మ్యాథ్స్ ఎక్కడుంది సార్ అని కన్ఫ్యూజ్ అవ్వద్దండి. కాబట్టి సో సెమిస్టర్ 2కి సంబంధించిన అన్ని వీడియోస్ మన ఛానల్లో ఉన్నాయి. ఓకే, ఫ్రీగా మీరు చూడొచ్చు సెమిస్టర్ 1కి సంబంధించిన వీడియోస్. మరి ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాం. చూడండి, ఫస్ట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి రాస్తున్నా, గివెన్ ఈక్వేషన్ ఈస్ ఆర్ గివెన్ డి ఈస్. సో ఏంటంటే డి క్యూబ్ మైనస్ డి స్క్వేర్ మైనస్ డి ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఇది అనమాట ప్రాబ్లం. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఎస్ మెథడ్ 4 అని చెప్పాను. ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి అనమాట. సో కొంతమందికి సార్ కాన్స్టెంట్ ఉంది కదా, దాన్ని ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్ చేయొచ్చా? ఎస్ చేయొచ్చు, కానీ మళ్ళీ మీరు దీనికి సపరేట్గా చేయాలి, ఈ మోడల్ ఎక్స్ పవర్ ఎంకి సపరేట్గా చేయాలి. నేనేం చెప్పానంటే ఇట్లా ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ ఇట్లా ఉన్నప్పుడు మీరు డైరెక్ట్గా మెథడ్ 4ని చేయొచ్చు. ఓకేనా, కాన్స్టెంట్ ఉంటే మళ్ళీ మనం మెథడ్ 5లో చేస్తున్నాం చూడు, అట్లా చేయకూడదని. మెథడ్ 2లో చేసాం, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు 5 ఉంటే ఆ 5ని ఈ పవర్ 0 ఇంటూ ఎక్స్ రాసుకొని చేసాం మోడల్ 2. ఇప్పుడు డి ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ కోఎఫిషియంట్ 0 అని చేసాం. సో కాబట్టి ఇక్కడ అవసరం లేదు. చూడండి, ఏ ప్రాబ్లంకైనా కంప్లీట్ సొల్యూషన్ ఏంటంటే వై ఈజ్ ఈక్వల్ టు వైసి ప్లస్ వైపి, అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని పర్టికులర్ ఇంటెగ్రల్ని కనుక్కొని రెండింటిని యాడ్ చేయాలి. ఓకే, సో ఇంకొక పాయింట్, ఏ ప్రాబ్లానికైనా కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఒకటే, పర్టికులర్ ఇంటెగ్రల్ మారుతుంది. ఓకే, మరి చూడండి, సో ఇది ఎలా ఉందంటే లెట్
f of d into y is equal to q of x. Where f of d ఇదంతా, where f of d is equal to d cube minus d square minus d plus 1. అదేవిధంగా q of x అంటే 1 plus x square. ఓకే, ఎస్. ఇప్పుడు మనం యాక్సిలరీ ఈక్వేషన్ కనుక్కుందాం. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈస్ f of m is equal to 0. f of d ఉంది కదా, సో అందులో m ని సబ్స్టిట్యూట్ చేయండి. దట్ ఇంప్లైస్ m cube minus m square minus m plus 4 which is equal to 0, that is taking as 1. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఎంకి హైయెస్ట్ పవర్ అంటే 3 కానీ 4 కానీ 5 కానీ అలా ఉంటే సింథటిక్ డివిజన్ని అప్లై చేసి చేస్తాం. ఎంకి హైయెస్ట్ పవర్ ఎంత 3 అంటే 3 రూట్స్ వస్తాయి అన్నమాట. మరి ఒక రూట్ మనమే డిసైడ్ చేయాలి. మరి ఎలానో ఒకసారి చూద్దాం. సింథటిక్ డివిజన్ మెథడ్ అంటే వీటి కోఎఫిషియెంట్స్ అన్నీ రాయాలి. రైట్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ m స్క్వేర్, m క్యూబ్, m స్క్వేర్, m అంటే కాన్స్టెంట్. m క్యూబ్ కోఎఫిషియెంట్ 1. ఎప్పుడైనా m స్క్వేర్ కోఎఫిషియెంట్ లేదనుకో అప్పుడు 0 వేయాలి. ఓకే, m స్క్వేర్ ఉంది, కోఎఫిషియెంట్ -1, m కోఎఫిషియెంట్ -1, కాన్స్టెంట్ 1. ఇప్పుడు మనమే ఒక రూట్ని కనిపెట్టాలి. ఎలా కనిపెట్టాలి అంటే m is equal to 1 సబ్స్టిట్యూట్ చేయండి. సార్ 1 ఎందుకు చేయాలా, 5 చేయొచ్చు కదా. చేసుకోవచ్చు, స్టార్టింగ్ నుంచి చేయండి. 1 -1, 2 -2, 3 -2, 0 ఎందుకు చేయకూడదు సార్? ఇక్కడ కాన్స్టెంట్ 0 ఇప్పుడు చేశానుకోండి, 0 క్యూబ్ 0 స్క్వేర్ 0 ప్లస్ 1 మిగులుతుంది. మీరు తీసుకున్న రూట్, మీరు తీసుకున్న m వాల్యూ, సో ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే నెంబర్ 1లో మొత్తం 0 అవ్వాలి, అప్పుడు రూట్ అవుతుంది అది. ఎస్, 0 తీసుకోవద్దండి. ఒకవేళ ఇక్కడ ఈ m ఈ 1 లేదనుకోండి, m క్యూబ్ మైనస్ m స్క్వేర్ మైనస్, అప్పుడు 0 ఒక రూట్, ఎందుకంటే m కామన్ తీస్తే m ఈజ్ ఈక్వల్ 0 అవుతుంది. ఎస్. సో నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏమంటే ఇంకా 1 నుంచి తీసుకోండి, 1 సబ్స్టిట్యూట్ చేయండి. 0 అయిందా, ఓకే. కాలేదా, నెక్స్ట్ నెంబర్కి -1, 2కి వెళ్ళండి, -2కి వెళ్ళండి, 3 అట్లా. ఓకే, సో m ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేస్తే మొత్తం నంబర్ 1 0 అయిపోతుంది. మరి చూద్దాం, 1 క్యూబ్ అంటే 1, 1 స్క్వేర్ అంటే 1, 1 ఇంటూ 1 1, -1 ప్లస్ 1, మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే +2 -2 క్యాన్సిల్ అయిపోయింది. సో m ఈజ్ ఈక్వల్ టు 1 రూట్ అవుతుంది గివెన్ ఈక్వేషన్కి, అంటే నంబర్ 1కి. సో m ఈజ్ ఈక్వల్ టు 1 సబ్స్టిట్యూట్ చేస్తుంది. ఇక 0 వేయాలి. ఎందుకు సార్ అంటే ఈ మెథడ్లో వర్కింగ్ రూల్ అంటే, సో ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేసి ఇక్కడ వేయాలి. 1 వచ్చిన 1ని రూట్తో మల్టిప్లై చేయి, 1 ఇంటూ 1 1, -1 ప్లస్ 1 యాడ్ చేయాలి, 0. సార్ 0 వచ్చిన స్టాప్ చేయాలన్నా, లేదు, చివరిలో 0 రావాలి డెఫినెట్లీ, మిడిల్లో వస్తే స్టాప్ చేయకూడదు. ఓకే, ఎస్. ఇప్పుడు ఈ 0ని రూట్తో మల్టిప్లై చేయండి, 0 ఇంటూ 1 0, మళ్ళీ -1 ప్లస్ 0 -1 అనమాట, -1 ఇంటూ 1 -1. సో చివరిలో 0 వచ్చిందా, ఎస్. ఓకే, మనం చేసింది కరెక్ట్. ఇప్పుడు మనము నంబర్ 1 ఉంటుంది కదా, ఆ 1లో సబ్స్టిట్యూట్ చేసేస్తా, అంటే 1ని ఇలా రాసుకుంటున్నా. m ఈజ్ ఈక్వల్ టు 1 అంటే m -1 అవుతుంది, లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఈజ్ ఈక్వల్ 0. సో నెక్స్ట్ ఇంకా పవర్ 3 నుంచి 2కి వచ్చేసింది అనమాట, అంటే m స్క్వేర్, 0 ఇంటూ m అవసరం లేదు, -1 అట్లనే వస్తుంది, కాన్స్టెంట్ అనమాట. ఓకేనా, కాబట్టి సో m క్యూబ్ మైనస్ m స్క్వేర్ మైనస్ m ప్లస్ mని ఏం రాసుకోవచ్చు, m -1 ఇంటూ m స్క్వేర్ -1. మళ్ళీ మీరు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, ఇదే వస్తుంది. ఎలా సార్ అంటే రఫ్లో చెప్తున్నా, mతో ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, m ఇంటూ m స్క్వేర్ m క్యూబ్ ప్లస్ m -1 మైనస్ m, నెక్స్ట్ మైనస్ mతో ఈ రెండింటిని -m స్క్వేర్ మైనస్ మైనస్ ప్లస్ 1, సరిపోయింది చూడు, m క్యూబ్ మైనస్ m స్క్వేర్ మైనస్ m ప్లస్ 1. ఓకేనా, ఎస్. సో ఇప్పుడు ఒక్కొక్క టర్మ్ని 0కి ఈక్వేట్ చేయండి. సో m -1 ఈజ్ ఈక్వల్ టు 0, m స్క్వేర్ -1 ఈజ్ ఈక్వల్ టు 0, m ఈజ్ ఈక్వల్ టు -1 ప్లస్ 1 అవుతుంది, m స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1, m ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ -1 సార్. సో ఇక్కడ +1 -1 ఉంటుంది, ఇక్కడ 1, ఓవరాల్గా
దేర్ఫోర్ m ఈజ్ ఈక్వల్ టు 1 కామా 1 కామా -1. ఇక్కడ 1 ఇక్కడ 1 ఇంకా -1. రెండు రూట్లు ఏమో ఈక్వల్, ఒక రూట్ ఏమో డిఫరెంట్. కాంప్లిమెంటరీ ఫంక్షన్ రాద్దాం. సో స్టార్టింగ్లో చెప్పాను mకి హైయెస్ట్ పవర్ ఎంత ఉంటుందో అన్ని రూట్లు వస్తాయి. సో దేర్ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్కి ఫార్ములా ఏంటంటే yc ఈజ్ ఈక్వల్ టు, రెండు రూట్లు ఈక్వల్ కదా, c1 ప్లస్ c2 x ఇంటూ e పవర్ mx. 1 ఇంటూ x అంటే x అనమాట. ఇంకొక రూట్ డిఫరెంట్గా ఉంది కదా, సో అది సపరేట్గా రాయాలి. c3 e పవర్ -x. ఎన్ని రూట్లు వస్తే అన్ని c1 c2 అంటే అన్ని కాన్స్టెంట్స్ని మీరు తీసుకోవాలి, ఆర్బిటరీ కాన్స్టెంట్స్. సో దిస్ ఈజ్ టేకింగ్ యాజ్ నంబర్ 2 అనమాట. ఇక్కడ నోట్ చేద్దాం, ఎందుకంటే లాస్ట్లో కంప్లీట్ సొల్యూషన్ రాసేటప్పుడు మనకి అవసరం వస్తుంది. మరి ఇప్పుడు నేను ఇంకా పర్టికులర్ ఇంటెగ్రల్ని కనిపెడుతున్నా. పర్టికులర్ ఇంటెగ్రల్ ని ypతో డినోట్ చేస్తున్నాను. సో దట్ ఈస్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d ఇంటూ q ఆఫ్ x. yp ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ d అంటే ఇక్కడ ఏంటంటే d³ మైనస్ d² మైనస్ d ప్లస్ 1. q ఆఫ్ x అంటే 1 ప్లస్ x². ఓకే, మరి నెక్స్ట్ ఏంటంటే చూడండి. సో ఇక్కడ మోడల్ 4ని అప్లై చేసేటప్పుడు డినామినేటర్లో 1 వచ్చేలాగా చేయాలి. ఓకే సార్, ఆల్రెడీ ఇక్కడ 1 ఉంది కదా సార్ అంటే, మీరు ఫర్ ఎగ్జాంపుల్ దీని అంతటిని ఇది హోల్ ఇన్వర్స్ న్యూమరేటర్కి వెళ్తే 1/x x ఇన్వర్స్ అయిపోతుంది. ఇదంతా x అనుకుంటే 1 ప్లస్ x హోల్ పవర్ -1 ఫార్ములా 1 మైనస్ x ప్లస్ x² x³ అంటే నువ్వు a ప్లస్ b ప్లస్ c హోల్ స్క్వేర్ని అప్లై చేయాలి. అంత రిస్క్ అవసరం లేదు. ఓకేనా, నేను చెప్పే మెథడ్ చూడండి. రెండోది, డినామినేటర్లో d² d కాన్స్టెంట్ ఉంటే ఫస్ట్ మనము కాన్స్టెంట్ రాసుకొని d టర్మ్ రాసుకొని d² టర్మ్ రాసుకొని మళ్ళీ దాన్ని న్యూమరేటర్కి తీసుకెళ్తాం కామన్ తీసి. ఓకేనా, సో d² లేదు, ఇక్కడ d³ ఉంది. d³ ఉన్నప్పుడు ఏం చేస్తామంటే చూడండి, మనం ఈ d³ మైనస్ d² మైనస్ d ప్లస్ 1 అంటే d ప్లస్లో m చేస్తే m³ మైనస్ m² మైనస్ m ప్లస్ 1ని ఇలా రాయొచ్చు అనమాట. కాబట్టి సో yp ఈజ్ ఈక్వల్ టు 1/d మైనస్ 1 ఇంటూ d² మైనస్ 1 ఇంటూ 1 ప్లస్ x² అనమాట. ఓకేనా, సో దాన్ని అలా రాసాం. ఇప్పుడు బైనామియల్ ఎక్స్పాన్షన్ లాగా వచ్చేలాగా చేయాలని చెప్పాను. d² మైనస్ 1ని 1 మైనస్ d² రాయొచ్చు. మైనస్ని కామన్ తీస్తే ఆ -1 ప్లస్ 1 ప్లస్ d² మైనస్ d² అవుతుంది. అదేవిధంగా ఇక్కడి నుంచి మైనస్ని కామన్ తీస్తే ఆ -1 ప్లస్ 1 అవుతుంది, ప్లస్ d మైనస్ d. అప్పుడు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి సార్. ఓకేనా, ఫస్ట్ 1 లాగా వచ్చేలాగా రావాలి. అందుకోసం d² మైనస్ 1ని 1 మైనస్ d² లాగా రాస్తున్నా. కాబట్టి yp ఈజ్ ఈక్వల్ టు 1/1 మైనస్ d ఇంటూ 1 మైనస్ d² ఇంటూ 1 ప్లస్ x². ఇప్పుడు ఫస్ట్ మనం ఏం చేస్తామంటే దీన్ని న్యూమరేటర్కి తీసుకెళ్తాం, సింప్లిఫికేషన్ చేస్తాం, మళ్ళీ ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ లాగా వస్తుంది. మళ్ళీ ఇంకొకసారి అప్లై చేస్తాం, 2 సార్లు అప్లై చేస్తాను. సో yp ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు చూడండి ఈ 1 మైనస్ dని అలానే రాస్తున్నాం. ఇప్పుడు ఇదంతా న్యూమరేటర్కి వెళ్తే 1 మైనస్ d² అవుతుంది, హోల్ పవర్ -1. ఇప్పుడు 1/x ఉంది, దాన్ని x ఇన్వర్స్ రాయొచ్చు. ఓకే, ఇంటూ 1 ప్లస్ x². ఓకే, నెక్స్ట్ సో yp ఈజ్ ఈక్వల్ టు 1/1 మైనస్ d ఇంటూ, చూడండి ఇందాకే నేను ఫార్ములా చెప్పాను,
1 మైనస్ ఎక్స్ హోల్ ఇన్వర్స్, మైనస్ మైనస్ ప్లస్ అని చెప్పాను, 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ క్యూబ్. సార్ ఇట్లా ఎక్స్ పవర్ని ఇక్కడ డి ఉంది ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలి? అప్ టు వీ హ్యావ్ టు ఎలిమినేట్ విచ్ టర్మ్. ఓకే, వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ విచ్ టర్మ్, ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలి? ఒక చిన్న బాక్స్ వేస్తున్నాను. సో 1 మైనస్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్, దీనివల్ల రెండు ఉపయోగాలు ఏంటంటే డి టర్మ్ని ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలి, చివర్లో డి ఆఫ్ ఎక్స్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే డి స్క్వేర్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఎంతనో కనుక్కుందాం. ఇప్పుడు 1 టైం డిఫరెన్షియేషన్ చేస్తున్నా, డి ఆఫ్ అంటే డిఫరెన్షియేషన్, 1 బై డి అంటే 1 టైం ఇంటిగ్రేషన్. సో కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0, ఎక్స్ స్క్వేర్కి 2x. ఇంకొకసారి నేను దీన్ని డిఫరెన్షియేటింగ్ చేస్తున్నా, 2xకి డిఫరెన్షియేషన్ 2, డి క్యూబ్ 0, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. ఓకే, అంటే మనము డి స్క్వేర్ టర్మ్ వరకు ఎక్స్పాండ్ చేయాలి. డి క్యూబ్ డి పవర్ 4 ఇంకా అవంతా అవసరం లేదు. ఓకే, ఎస్. కాబట్టి ఇప్పుడు చూడండి, దీన్ని ఎక్స్ అనుకోండి, డి స్క్వేర్ని ఆ ఫార్ములాతో కంపేర్ చేయండి. సో 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే డి స్క్వేర్ హోల్ స్క్వేర్, డి పవర్ 4 అవసరమా? లేదు. చూడండి, ఆ ఫార్ములాలో మీరు అప్లై చేస్తే 1 ప్లస్ ఎక్స్, ఎక్స్ అంటే డి స్క్వేర్, ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే డి స్క్వేర్ హోల్ స్క్వేర్, డి పవర్ 4 అవసరం లేదు, ఎందుకంటే డి స్క్వేర్ వరకే నీకు అవసరం, ఇంటూ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్. ఇప్పుడు మన టార్గెట్ ఏంటంటే డి టర్మ్స్ని ఎలిమినేట్ చేయాలి. దీన్ని ఇంకా 1తో దీన్ని డి స్క్వేర్తో మల్టిప్లై చేయండి. yp is equal to 1 by 1 minus d. 1 into 1 plus x square అంటే 1 plus x square plus d square of 1 plus x square. So that is equal to 1 by 1 minus d. 1 plus x square రాశాను, d square of 1 plus x square బాక్స్ వల్ల ఉపయోగం, రెండో ఉపయోగం. డి స్క్వేర్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే ఇదే, డి ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ అంటే ఇది అనమాట, అంటే 2 అనమాట. 2 సార్లు దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయాలి. సో ఫైనల్గా 1 బై 1 మైనస్ డి ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3. ఓకే, సో మోడల్ 2 నుంచి మోడల్ 6 వరకు మనం డి టర్మ్స్ని ఎలిమినేట్ చేయాలి, అది మన టార్గెట్. సో మళ్ళీ ఇది బైనామియల్ ఎక్స్పాన్షన్ లాగా ఉంది, న్యూమరేటర్కి తీసుకెళ్దాం, మళ్ళీ ఇంకొకసారి బాక్స్ వేస్తాం. ఓకే, yp విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 మైనస్ డి, అదే న్యూమరేటర్కి వెళ్తే 1 మైనస్ డి హోల్ పవర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3. మళ్ళీ మనం ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలి చూడండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3, డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3, ఎక్స్ స్క్వేర్కి డెరివేటివ్ 2x, కాన్స్టెంట్కి 0. ఇంకొకసారి చేయి, 2xకి 2, ఇంకొకసారి చేయి, కాన్స్టెంట్ 0. ఇక్కడ కూడా నువ్వు డి స్క్వేర్ వరకు ఎక్స్పాండ్ చేస్తే సరిపోద్ది. ఓకే, కాబట్టి చూడండి ఫార్ములా ఇంతకుముందు చెప్పిన విధంగా 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ మైనస్ 1, 1 ప్లస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, నెక్స్ట్ డి క్యూబ్ అవసరమా? లేదు సార్, డి స్క్వేర్ వరకు చాలు, ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3. సో yp విచ్ ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3ని ఈ 3 టర్మ్స్తో మల్టిప్లై చేయండి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 ప్లస్ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 అనమాట. ఓకేనా? సో నౌ దట్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3, డి ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 అంటే ఎంత? 2x అనమాట, ప్లస్ డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3 అంటే 2. ఓకే, సో ఫైనల్గా yp ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2 ప్లస్ 3 5. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 2. ఇప్పుడు మన ప్రాబ్లంకి కంప్లీట్ సొల్యూషన్ రాద్దాం. దేర్ ఫోర్ కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ d is, కంప్లీట్ సొల్యూషన్ టు ది గివెన్ d is. సో ఏంటంటే y is equal to yc ప్లస్ yp. yc అంటే c1 నంబర్ 1 చూడండి, c2x e పవర్ x ప్లస్ c3 e పవర్ మైనస్ x, yp అంటే ఇదే.
ఎక్స్ స్క్వేర్ 2x ప్లస్ 5. సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.